సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్అవే నామినీస్ వచ్చి కృష్ణవేణి బండి గారు, సాయి రమ్య గారు అండ్ కన్వి_955 అని ఉందండి ఐడి. సో వీళ్ళ ముగ్గురు ప్రీవియస్ వీడియో నుంచి గివ్అవే నామినీస్గా వచ్చారు. అండ్ ఈ వీడియో గివ్అవే నామినీస్ కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా? సో ఇదొచ్చేటప్పటికి హ్యావెల్స్ 5-in-1 సెట్ అండి. సో ఇందులో ఎలా అంటే మనకి హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్ల్స్ కింద కూడా చేసుకోవచ్చు. క్రంప్ లాగా అంటారు కదా, హెయిర్ కొంచెం మనకి ఎలా అనిపిస్తుందంటే ఒత్తుగా బాగా హైట్గా కనిపిస్తుంది కదా, అలా చేసుకోవచ్చు. అండ్ ఫుల్ రింగ్స్ కర్ల్స్ లాగా వస్తాయి కదా, అలా ప్రతిదీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చేసేటప్పటికి ఆల్రెడీ నేను 2 times యూస్ చేసేసాను. అఫ్కోర్స్ అన్నీ కాదు, స్ట్రైట్నింగ్ తోటి యూస్ చేశాను. అండ్ హెయిర్ మొత్తం నార్మల్గా ఉండి ఎండ్లో కర్వ్స్ వస్తాయి కదా, ఇది కూడా నేను యూస్ చేశాను అనమాట. సో ఇది వచ్చి హ్యావెల్స్ వాళ్ళది. అండ్ ఇది నేను అరౌండ్ 2699కి పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. మోస్ట్లీ నేను ప్రోడక్ట్ని అయితే ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, ఇంకెవరికైనా కావాలి అంటే నేను ట్యాగ్ చేయలేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను డెఫినెట్గా. అండ్ నేను మీకు వీడియోలో డీటెయిల్డ్గా నేను ఎలా ఆ సిస్టమ్ని అంటే లైక్ 5-in-1 అని చెప్పాను కదా, ఆ హెయిర్వి ఎలా చేంజ్ చేసుకోవచ్చో క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడ మీరు బ్లాక్ది అండ్ లోపల బ్లూ కలర్ది ఉంది కదా, దాన్ని హోల్డ్ చేసి తీస్తే అయిపోతుందండి. సో స్ట్రైట్నింగ్ అండ్ ఆ హెయిర్ ఒత్తుగా వచ్చే క్రంప్ లాగా వస్తుంది కదా, అది ఫస్ట్ సెటప్. అండ్ ఇది వచ్చేటప్పటికి హెయిర్ చూస్తున్నారు కదా క్లియర్గా, డైరెక్ట్గా దీనికి కర్ల్స్ని అంటే లైక్ హెయిర్ని ఫోల్డ్ చేసుకుని మనం నీట్గా కూడా హెయిర్ కర్ల్స్ లాగా ఎలా కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా దీనికి ఇలా ప్లగిన్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ నేను ఏం నోటీస్ చేశాను అంటే త్వరగా ఓవర్ హీట్ అయిపోతుంది. సో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ హెయిర్ అవి కాల్చుకోకండి చేతుల్ని కూడా. సో కొంచెం కేర్ఫుల్గా వాడండి. బట్ అదర్వైజ్ పెట్టిన 2700కి అయితే కనుక ఎవరైనా ఫ్రీక్వెంట్గా యూస్ చేసే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ఇది వర్త్ అండి, వర్త్ బయింగ్. ఎప్పుడో ఒకసారి ఇయర్కి ఒకసారి అకేషనల్గా అయితే కనుక ఆలోచించుకొని తీసుకోండి. ఫ్రీక్వెంట్గా మా హెయిర్ స్టైల్స్ని చేంజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. బట్ పర్సనల్ సజెషన్ అయితే కనుక ఇదంతా హీట్ రిలేటెడ్ కాబట్టి హెయిర్ మీద ఎక్కువ యూస్ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ ఎక్కడైనా చెప్పుంటాను, మా హస్బెండ్కి జనరల్గా నోబిరో నుంచి కానీ సోల్ స్టోర్ నుంచి కానీ చాలా నచ్చుతాయి. ఈవెన్ షూస్ ఇవన్నీ కూడా ఎక్కువ సోల్ స్టోర్, నోబిరో వీటి నుంచే పెడుతుంటారు. సో అలాగే ఈ సమ్మర్కి అలా ఆలోచించుకుని ఈ షార్ట్ లాంటిది కూడా పెట్టారనమాట. అండ్ ఇవి వచ్చేటప్పటికి ప్రైసెస్ ఎలా ఉంటాయంటే జనరల్గా 599, 69, 699 అలా ఉంటాయి. బట్ పాయింట్ ఏంటంటే చాలాసార్లు ఆఫర్స్ కూడా ఉంటాయంటండి, 50%, 70%, 30% అలాగా. మోస్ట్లీ తను అలా ఆఫర్స్ బట్టి అలా చూసుకుని ప్లాన్ చేసుకుంటారు. బట్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక 2-3 years పైనుంచే తను యూస్ చేస్తున్నట్టున్నారు. ఆల్మోస్ట్ తన దగ్గర ఉన్న వార్డ్రోబ్లో ఉన్నవన్నీ ఎక్కువ ఈ బ్రాండ్ రిలేటెడ్వే ఉంటాయి. సో మీరు ఎవరైనా జెంట్స్ చూస్తే యూస్ చేయొచ్చు, లేదు మీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా అడ్వైస్ చేయొచ్చండి చూడమని చెప్పి. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇది సోల్ స్టార్ రిలేటెడ్ది. అండ్ దీనిలోకి వెళ్ళే ముందు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్గా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వీడియో చేశాను కదా దీనికి ముందు, ఆ వీడియోలో నేను కిచెన్ ఐటమ్స్ చూపించాను, అంటే జార్ కానీ మగ్స్, సాసర్ సెట్స్ ఇలాంటివన్నీ. వాటిల్లో ఏమైనా 3 కలర్స్ నాకు చెప్పండి. ఓన్లీ కిచెన్ ఐటమ్స్ అండి, డ్రెస్సెస్ ఇలాంటివి కాదు. వాటి నుంచి 3 కలర్స్ నాకు మెన్షన్ చేయండి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇందాక చెప్పినట్టుగా నేను సోల్ స్టోర్ నుంచి పెట్టుకున్నారు. ఆర్డర్ పెట్టేటప్పుడు తనకు కొంచెం డౌట్ ఉంది ఇది ఎలా ఉంటుంది అని. బట్ ట్రస్ట్ మీ, యాక్చువల్లీ ఒక సైజ్ కొంచెం ఎక్స్ట్రా అయింది, సో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు కొంచెం చిన్న సైజ్కి. బట్ అదర్వైజ్ షర్ట్ కానీ ప్యాంట్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఎంటైర్ సెట్ కాంబో లాగా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక షర్ట్ కింద జీన్ లాగా కానీ ఇంకేమైనా మీకు తెలుస్తుంది కదా జెంట్స్కి ప్యాంట్స్ ఇవి సెట్ అయ్యేలాగా, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది షర్ట్ పాకెట్స్ అండి. జనరల్గా పాకెట్స్ ఎప్పుడు పైన ఉంటాయి కదా, బట్ దీనికి కింద వచ్చింది, ఇది నాకు పర్సనల్గా నచ్చింది. అదర్వైజ్ చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ప్యాంట్ కూడా దీనికి రిలేటెడ్ది చాలా అంటే చాలా బాగుంది.
ఉంటుంది. సో ఎవరైనా మీ బ్రదర్స్కి కానీ, హస్బెండ్కి కానీ, ఎవరైనా మీకు తెలిసిన జెంట్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఎందుకంటే రీజనబుల్గా కూడా ఉన్నాయి. అంటే మరీ 200-300 అని చెప్పనండి, బట్ క్లాత్ యొక్క క్వాలిటీకి దానికి, అంటే ఇప్పుడు ఈ షర్ట్ వచ్చి 699 అలా ఉంటుంది. రఫ్గా చెప్తున్నాను, ఎందుకంటే తను చూసినప్పుడు ఒక ప్రైస్ ఉంది, పర్చేస్ చేసినప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు ఒక ప్రైస్ ఉంది. అలాగే ఎక్కువ ప్రైస్ రేంజ్ డిఫరెన్స్ ఉండదు, బట్ ఒక 100-200 రూపీస్ డిపెండ్స్ ఆన్ ద ఆఫర్స్. అండ్ ఇప్పుడు చాలామంది ఒకే షర్ట్ మీద ఎక్కువ మంది కొని డిమాండ్ పెరిగిన ప్రైసెస్ పెంచడం, అలా డిమాండ్ తగ్గిన ప్రైసెస్ తగ్గించడం ఇలా కూడా ఉంటాయి, కాబట్టి దాని ప్రకారంగా వేరీ అవుతుంది. అండ్ ఈ ప్యాంట్ అయితే నాకు పర్సనల్గా చాలా అంటే చాలా నచ్చింది. డెఫినెట్గా చూస్తున్న వాళ్ళకి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఆ పాకెట్స్ కానీ, ఇంకా పర్సనల్గా క్వాలిటీ అండి, ఇప్పుడనే కాదు ఇంతకుముందు కూడా నాకు సోల్ స్టోర్ మా హస్బెండ్ పెట్టే క్వాలిటీస్ చాలా అంటే చాలా నచ్చుతాయి నాకు. అండ్ ప్యాంట్ మీరు చూసుంటే లాస్ట్ ఎడ్జ్లో కూడా ఎలాస్టిక్ మోడల్, కాళ్ళ కిందకి వెళ్ళిపోకుండా, అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సో జెంట్స్ ఎవరైనా వీడియో చూస్తే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెష్ మార్కెట్ చిన్ననాటి జ్ఞాపకాలు అని ఒక వీడియో చేశాను కదా, అందులో మీరు గమనించి ఉంటే కనుక నేను చాలా వెజిటేబుల్స్ ఇవన్నీ చూపించాను. బట్ కొన్ని వెజిటేబుల్స్ మీరు ఎవరైనా నాకు అడ్వైస్ చేయండి, ఇవి ఏంటో నాకు తెలీదు అని చెప్పాను. అవి ఎన్ని వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు, బట్ ఎన్ని నాకు తెలియవని చెప్పాను. అది నాకు కామెంట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్ కింద ఆన్సర్ చేయండి. నెక్స్ట్ దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటివన్నీ అనుకోకండి. బేసికల్గా నాకు ఒకప్పుడు నెయిల్ ఆర్ట్ అన్న, నెయిల్స్ పెంచడం అన్న చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. నేను దేని మీదైనా కొంచెం ఎక్స్ట్రా పెడతాను అంటే మిగిలినవన్నీ బడ్జెట్ చూస్తాను, కానీ నెయిల్ ఆర్ట్ మీద మాత్రం చాలా స్పెండ్ చేసేదాన్ని. అప్పటి నుంచి నాకు నెయిల్ ఆర్ట్స్ ఇష్టం. బట్ మా బాబు పుట్టిన తర్వాత ఈ నెయిల్స్ అవి బాబుకి గుచ్చుకుంటే ఈ రీజన్స్తో పెంచడం మానేశాను. బట్ ఆల్మోస్ట్ 2.5 years తర్వాత మళ్ళీ ఎందుకో యాక్చువల్లీ నెయిల్స్ కట్ చేయకపోవడం వల్ల పెరిగాయి అని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 500 దాకా పడిందండి. ఇందులో మీకు అన్ని సెట్ వద్దనుకుంటే కనుక 2 pairs కానీ, సింగిల్ పెయిర్ ఇలా డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఇవి కూడా నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ నెయిల్ పెయింట్ అంటే ఈజీగా వస్తుంది, బట్ మోస్ట్లీ నేను ట్యాగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అంటే నేను బయట చాలాసార్లు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ చూశాను ఇలా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని, నెయిల్ ఆర్ట్స్ అని చాలా ప్రైజీ ఉంటున్నాయి. ఇవి చాలాసార్లు వస్తాయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 12 తీసుకున్నాను కదా, ఎంటైర్ డజన్ వచ్చి 500, నాకు 2-3 years వస్తాయి. అండ్ త్వరగా ఎండిపోవు కూడా. మీరు జాగ్రత్తగా యూస్ చేసుకుంటే కొంచెం రూమ్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోండి, మరీ వేడిలో పెట్టకుండా. సో నీట్గా బాగుంటాయి కూడాను. ఏదో మీకు వీడియోలో చూపిద్దాము అని చెప్పి నేను ఫాస్ట్గా ఒక ర్యాండమ్ డిజైన్ వేసేసాను అన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అని తెలిసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉన్నంత వరకు షేర్ చేయండి. అండ్ అఫ్కోర్స్ ఈ గివ్ అవే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే మీకు తెలుసు ఎంత మంచి గివ్ అవే రిటర్న్స్ కూడా వస్తాయో. బట్ ప్రతిదానికి కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి. నాకు రెవెన్యూ జనరేట్ అయితేనే నేను చేయగలుగుతాను. బట్ స్టిల్ రెవెన్యూ జనరేట్ అయినా కాకపోయినా ప్రీవియస్ టైం మనం ఎలా చేసామో సెకండ్ టైం కూడా మన వీడియోస్ కౌంట్ అవ్వగానే అలానే కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు నా ఫైనల్ గివ్ అవే క్వశ్చన్, ఈ నెయిల్ ఆర్ట్ మొత్తం చాలా కలర్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాపర్ 3 కలర్స్ మెన్షన్ చేయండి, ఓకేనా? ఎవరైనా కామెంట్ పెడితే అవే కలర్స్ వేరే వాళ్ళు మెన్షన్ చేయకండి, వీడియో చూసి మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ బీ కేర్ఫుల్, టేక్ కేర్.